యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పాలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య ముఖ్య అతిథిగా హాజరై నూతనంగా నియమితులైన పాలకవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం రాజపేట మండలం పీఎస్సీఎస్ చైర్మన్ నూతనంగా ఎన్నికైన నియమితుల మహేందర్ గౌడ్ ను మరియు వారి పాలక మండలి సభ్యులతో కూడా ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య ప్రమాణ స్వీకారం చేయించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా బీర్లా ఐలయ్య మాట్లాడుతూ సహకార సంఘాల రైతులకు అండగా నిలిచి వ్యవసాయ అభివృద్ధికి కీలక పాత్ర పోషిస్తాయన్నారు. రైతులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, వ్యవసాయ రుణాలు, ఎరువులు, విత్తనాలు మరియు ఇతర సేవలను పారదర్శకంగా అందించడంలో పీఎస్సీఎస్ పాలకవర్గం బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, సహకార సంఘాల బలోపేతానికి ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందన్నారు. నూతనంగా బాధ్యతలను స్వీకరించిన పాలకవర్గ సభ్యులు రైతుల విశ్వాసాన్ని నిలబెట్టేలా సేవాభావంతో పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, సహకార శాఖ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, పీఎస్సీఎస్ సభ్యులు, రైతులు, కార్యకర్తలు మరియు భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. రాజపేట మండలం రేణుకుంట హెచ్ఓ రాజపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ గా ఇప్పుడే గౌరవనీయులు పెద్దలు ప్రభుత్వ వైపు అదేవిధంగా ఆలేరు ఆశాజ్యోతి అనునిత్యము రైతాంగం కొరకు బలహీన వర్గాల కొరకు సేవ చేసే నాయకుల చేతుల మీదుగా ప్రమాణ స్వీకారం చేయడం, నాతో పాటు నా 12 మంది డైరెక్టర్లు పాలక వర్గాన్ని వారు ఇలా మాకు వెన్నుంటి శివుడు లాగా ఉండి ఎమ్మెల్యే గారు మాకు ఈ అవకాశం ఇచ్చడం కాంగ్రెస్ పార్టీకి నా జీవితాంతం రుణపడి ఉంటానని, అదేవిధంగా మాకు ఇచ్చినటువంటి బాధ్యతను రైతాంగాన్ని దృష్టి పెట్టి ప్రత్యేకించి ఇంతమందికి పెద్దలు గౌరవనీయులు ప్రభుత్వ విప్పు ఆలేరు శాసనసభ్యులు గారు సభ ముందే చెప్పారు. గంధమల ప్రాజెక్టు అయితే ఈ రకంగా అయితే చేసినామో ఇటు అంటే కొండ్రేడు చెరువు, మొల్లగూడెం, సింగారము, కురారము కిందికి లక్ష్మకపల్లి వరకు కూడా ఈ ప్రాంతంలో ఒక 20 గ్రామాలకు వర్షాలు లేక వాగులు ఉండి కూడా సరిపోను కాలువలు పోక వారు ఇప్పుడే చెప్పారు 47 కోట్లతో సంబంధించిన మంత్రి గారిని తీసుకొచ్చి ఇక్కడ రైతాంగాన్ని కూడా ఒక 8 మండలాలనే రోల్ మోడల్ గా చేసి ముఖ్యంగా సాగునీరు విషయంలో ముందుంటారని, అదేవిధంగా మిగతా అభివృద్ధి కార్యక్రమాలకు కూడా ముందుంటారని వారు సభాముఖంగా చెప్పడం ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్తూ, ఏదేమైనా గత పాలకులను మనం ఊకే అనుకోవడం కన్నా మనం చేసి రైతాంగాన్ని మెప్పించి ఒప్పించి ఉన్న దాంట్లో మంచిగా సమృద్ధిగా ఆ భగవంతుని ఆశలతో వర్షాలు కానీ పనులు కానీ ఆటంకం కాకుండా సాగుతాయని ఆశిస్తూ, మొన్న వడ్ల కొనుగోలు కూడా ఏమాత్రం ఇబ్బంది కాలేదు. మా దగ్గర దాదాపు ఒక 16 నుంచి 23 విలేజ్లలో కూడా ఐకేపీ ద్వారా మరి పిఎస్సి ద్వారా కూడా వడ్ల కొనుగోలు చేసినాం. ఈరోజు కాంట పెట్టగానే రేపులే ఎల్లుండే వాళ్ళకు నగదు వచ్చినాయి. అదేవిధంగా మొన్న పత్తి కొన్ని గ్రామాల్లో వేస్తారు. ఒక పూర్తి సబ్సిడీతోని ఒక రైతుకు 850 గ్రాముల పత్తి కూడా ఫ్రీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కందులు కూడా 520, 120 సబ్సిడీ పోతే 400 రూపాయలతో కందులు కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ పండిన పంటను కూడా ప్రతిపక్షాలు ఎన్ని చెప్పినా భగవంతుడు అనుగ్రహం వల్ల ఒక్క గింజ కూడా తడవకుండా ఒక తాలు కూడా తీయకుండా కాంటం పూర్తి స్థాయిలో కొని వాళ్ళకు అమౌంట్లు కూడా తెల్లారుమారినారు చేయడం, ఇదంతా ప్రజాపాలన సంబంధించిన మన ఐలన్న గారి గొప్పతనమే. ఎందుకంటే కష్టం చేయగానే కాదు, ఆ కష్టాన్ని గుర్తించే నాయకుడు, ఆ గుర్తించి దాన్ని ప్రజలకిచ్చే మనస్తత్వం ఉన్న మహానాయకుడు మా బీర్లా ఐలన్న గారు నాయకత్వంలో రేణుకుంట హెచ్ఓ రాజపేట ప్రాథమిక వ్యవసాయ ఇక్కడ రైతులను, ఇక్కడ ప్రజలను, ఇక్కడ రైతాంగాన్ని పూర్తి స్థాయిలో అంతమందుకున్న వాళ్ళ సలహాలు తీసుకొని రైతులకు న్యాయం చేస్తామని మా డైరెక్టర్లు కూడా కృతనిశ్చయంతో ఉన్నారు. అదేవిధంగా ఎలాంటి విభేదాలు లేకుండా, తారతమ్యాలు లేకుండా ఎవరైనా ఇంతకుముందుగా గౌరవనీయులు కూడా చెప్పారు, అంతకుముందు ఉన్న చైర్మన్ బీఆర్ఎస్ అయినా ఆయన రైతుల మీద శ్రద్ధ కనిపించను, మేము వారు సహకరించినాం, మీరు కూడా సహకరిస్తామని పూర్తి విశ్వాసం ఇచ్చినందుకు ఐలన్న గారికి సంబంధించిన మంత్రికి మరి ముఖ్యమంత్రికి మా గౌరవ పెద్దలందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. జై ఐలన్న, జై రైతులు.